నా బుజ్జోని మనసు బాధ పెట్టినవని నీ మొగుడికి షర్టు తెచ్చిన తీసుకో. మారుతి, ఇక్కడ పెట్టు. వెళ్ళి అందరినీ భోజనానికి పిలు. అలాగే అమ్మగారు. వదినా, అన్నయ్య రాలేదేంటి? వస్తారులే శ్రవణ్, ముందు మీరు స్టార్ట్ చేయండి. మారుతి, వాళ్ళు కొట్టించు. బుజ్జోడా, లే మనం పోదాం. కావాలంటే తర్వాత వచ్చి తిందాం. ఏమైంది చిట్టి? ఏదైతే ఏంది, నాకీడ కొంతమందితో కూర్చొని తినాలంటే మనసైతలేదు. చిట్టి, తింటున్న కంచెం ముందు నుంచి లేవకూడదు, అది తప్పు. కూర్చొని తిను. నానిని కూడా తిను. నువ్వు ఎట్లా తినమంటావక్క? ఈడ మనసులల్లా కల్మషం పెట్టుకొని ఎదుటోళ్ళ మనసులకి కష్టం కలిగిస్తుంటే తిండి ఏ నుంచి సహిస్తదక్క? బుజ్జోడా, ఇంకా అట్లా చూస్తావింది? రాపోదా. చిట్టి, వసే చిట్టి, తినే కూడు దగ్గర నుంచి మనుషుల్ని లాక్కుపోవడం మంచిది కాదే. ముందు కూర్చొని తినండి. అత్తయ్య, మీ హద్దుల్లో మీరుండండి. అనవసరంగా మా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. అయ్యబ్బా, ఈ కాలం పిల్లలకి పెద్ద చిన్న అనే మర్యాద కూడా లేకుండా పోతోంది. మా మర్యాదలేందో మాకు తెలుసు. రా నాని బావా. చిట్టి, నాని భోజనం చేయకుండా ఎటు వెళ్తున్నారా? నేనా మాట అడిగితేనేరా నీ మరదలికి ఓ రోషం పొడుచుకొచ్చేసింది. విషయం చెప్పకుండా చిట్టియే బలవంతంగా తీసుకెళ్తుందన్నయ్య. చిట్టి, ఇప్పుడేమైంది? ఏదైనా అర్జెంట్ పని ఉంటే తిన్నాక వెళ్ళండి. సీత, నువ్వేనా చెప్పు, తినకుండా వాళ్ళిద్దరు ఎందుకు వెళ్తున్నారు? ఏమీ లేదండి, ముందు మీరు కూర్చొని భోంచేయండి. బావగారు, నా మీద కోపంతో మొగుణ్ణి కూడా తిననివ్వకుండా ఆపించి చిట్టి తీసుకెళ్లిపోతుంటే ఏమీ లేదంటావేంటక్కా? నేను చెప్తాను బావగారు. నేను నా భర్త కోసం కొనిన కొత్త షర్ట్ నాని వేసుకున్నాడు బావగారు. నాకది నచ్చలేదు. వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకోకపోగా చిట్టి రాద్ధాంతం చేస్తోంది. దాక్షాయిని,
నువ్వు ఎన్నైనా చెప్పు, తెలియక షర్ట్ వేసుకోవడం నాని చేసిన పొరపాటేమో కానీ పట్టుబట్టి విప్పించడం మాత్రం నువ్వు చేసిన తప్పు. ఎంతైనా నాని మగపిల్లాడు. నేను చెప్తున్నా కూడా వినిపించుకోకుండా గొడవ చేసి మరీ షర్ట్ విప్పిస్తే తనకెలా ఉంటుంది? ఎవరైనా ఏమన్నా అనుకుంటారన్న మనస్తత్వాలు మన ఇంట్లో ఎక్కడ ఏడ్చే వదినా? ఎంతసేపు వాళ్లదే మనసు, వాళ్లదే బాధ, వాళ్లదే స్వార్థం. ఎవరు నా ఆవేదనని అర్థం చేసుకోకుండా నన్ను తప్పుపడుతున్నారేంటి? మీరు కూడా అలా అంటారేంటండి? మీ మీదున్న ప్రేమతో కదా నేను గొడవ పడింది. భార్యాభర్తల మధ్యన ఎంత ప్రేముంటుందో సొంత అన్నదమ్ముల మధ్యన కూడా అంతే ప్రేముంటుంది కదా దాక్షాయిని. ఆ చనువుతో నాని వేసుకున్నాడు అని నువ్వు అనుకోనుంటే అసలు ఈ గొడవే ఉండేది కాదుగా. సరే సరే, అయిపోయింది, ఏదో అయిపోయింది. అరే నాని కూర్చో. చిట్టి నువ్వు కూడా కూర్చోమ్మా. గలతే అనుకోండి బావగారు, మేమైతే ఇప్పుడు తినం. రాబు చూడా. చిట్టి ఏంటి సీత ఇది? మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి వాళ్ళని భోజనానికి తీసుకొస్తాను. మారుతి, నువ్వు వడ్డించు. చిట్టి చిట్టి నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు. పొద్దున జరిగిన గొడవను అక్కడితో వదిలేకుండా ఇప్పటిదాకా ఎందుకు సాగదీస్తున్నావు? పెద్దదిన పెద్దన్నయ్య మనసులో ఎందుకు బాధ పెడుతున్నావు? దాక్షాయణక తరిక కూడా నాకేం నచ్చలేదు బుజ్జోడా. మనిషికి మరీ అంత కుళ్ళెందుకు? అదంతా మంచిది కూడా కాదు. అరే, 500 పెడితే వచ్చి చొక్క కోసం నిన్ను చిన్న బుచ్చింది, నా మనసుకి గాయం చేసింది. మోడలింగ్ చేస్తున్నానన్న పొగరు కాకపోతే మరింకేంది రాని బావా? నోరు మీ చిట్టి. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తావా? నన్ను తిడతావేందక్కా? లేకపోతే ఏంటి చిట్టి, నువ్వు తినడం మానేసింది కాక తింటున్న నానిని కూడా తిని నీకుండా లాక్కొని వచ్చేస్తావా? ఎందుకు గొడవను పెద్ద చేస్తున్నావు? చూడక్క, ఈ గడిబిడంతా వద్దు. ఇక నుంచి ఎవరి కాపురం వాళ్ళదే. ఎవరి కుంపడి కూడా వాళ్ళదే, ఎవరి తరీకా వాళ్ళదే. ఇంతకు ముందుగాల ఎట్లయితే కొన్నాళ్ళున్నామో అట్లనే ఉందామక్క. ఈ మాత్రానికే వేరు కుంపట్లు పెడదామనట ఏమైనా బాగుందా? అదే మంచి ముచ్చటక్క. ఉమ్మడి కుటుంబంలో రోజు ఏదో ఒక లొల్లి జరగడం, మళ్ళీ కలిసిపోవడం నాతోటైతే కాదక్క. ఈ ఇంటిని 4 భాగాలు చేయి. ఎవరి వాటాలో వాళ్ళుండి వాళ్ళ పనులు వాళ్లే చూసుకుంటారు. అప్పుడు ఏ గొడవలు ఉండవు. కొడితే పళ్ళు రాలిపోతాయి చిట్టి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? ఇంట్లో ఆడవాళ్లు పెట్టే గొడవల వల్ల మగవాళ్లు ఎంత నలిగిపోతున్నారో తెలుస్తోందా? ఇంకోసారి నీ నోట్లో నుంచి వేరు కాపురం అనే మాట వస్తే మాత్రం మర్యాదగా ఉండదు. నాని, నువ్వురా భోంచొద్దు గాని. నాని, తన దొంగ ఏడుపులకేం తక్కువ లేదు, నువ్వురా. చిట్టి ఏంటి చిట్టిది? ఏమైనా అర్థం ఉందా నువ్వు చేసే ప్రవర్తనలో? ఎందుకింత బంకు పట్టు పడుతున్నావు? నీకెందుకు నేను ఎట్లా చేస్తా? నీకు మీ అన్నయ్య అవుతూనే కావాలి కదా, వెళ్ళి తిను. అది కాదు చిట్టి. నాని, తను కావాలని అతి చేస్తుంది. కడుపు మాడితే తనే వస్తుంది. ముందు నువ్వురా. కూర్చో. రేయ్, నువ్వు ఒక్కడివే వచ్చావేంట్రా?
నాని, తాటాకు చప్పుళ్ళకి టెన్షన్ పడకు. చిట్టి కావాలనే చేస్తుంది. నువ్వు తిను. అది కాదు వదినా, చిట్టి అసలే ఆవేశంలో ఉంది, ఏమైనా చేసుకుంటుందేమో. అంత లేదని చెప్తున్నాను కదా, నువ్వు తిను. తినండి. నాని బావా, ఇంట్లోకెళ్ళి బయటకు వదంపా. చిట్టి, ఏంటిది? ఎక్కడికి పోయేది? ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండనక్క. నా మొగుడిని తీసుకుని బయటికి పోయి మా బతుకేదో మేము బతుకుతాం. ఈ కొంపలో ఒక్కొక్కరికి ఏమైందిరా? ఎవడు పడితే వాడు ఒకడేమో పెళ్ళాన్ని బయటకు వెళ్ళగొడతాడు, ఒకతేమో మొగుడిని తీసుకుని బయటకు వెళ్ళిపోతుంది. ఏం పోయే కాలం వచ్చిందిరా మీ అందరికీ? చిట్టి, ఎందుకమ్మా ఆవేశం? చిన్న గొడవకి ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనే నిర్ణయం కరెక్ట్ కాదమ్మా. మీరేమో అందరూ మంచోలనుకుంటారు బావగారు. ఇంట్లో గొడవలేమో చాప కింద నీరు లెక్క ముదురుతున్నాయి. మీ ఎదురుగుండొచ్చేసరికి నంగనాచుల లెక్క ఉంటున్నారు, మంచాల లెక్క అమాయకుల లెక్క నటిస్తున్నారు. అట్లా నటించుడు నాకు చేత కదా బావగారు. చిట్టి, వంకర టింకర్గా మాట్లాడుకు. నన్ను నంగనాచి అంటే బాగుండదు చెప్తున్నాను. ఆ నువ్వేసే ఏషాలకి నంగనాచి కాక ఇంకేమంటారు దాక్షాయనక్క? నువ్వు నా మొగుడు చొక్కా ఇప్పించినవని నేను 2 చొక్కాలు కొనుక్కొచ్చిచ్చినా. వాటిని నువ్వేం చేసినావు? నచ్చితే చిన్న బావగారికి ఇవ్వాలి, లేదంటే పక్కన పడేయాలి. కానీ నువ్వు వాటిని మట్టిలో వేసి నీ కాలితో తొక్కినావు. అక్కడున్న గుంతలో వేసి వాటిని బొంద పెట్టినావు. దీన్ని కుళ్ళు, ఈర్ష్య, విషమనరా? గిస్వంటి మనిషితో కలిసి నేనుండాలా? నేనుండా, పోతా. చిట్టి, పిచ్చి వేషాలు వేయకుండా బ్యాగ్ తీసుకెళ్లి లోపల పెట్టు. నేను లోపలికి పోవాలంటే దాక్షాయనక్క నాకు సారీ చెప్పాలి. చేసిన గలత్ పనిని ఒప్పుకోవాలి. దాక్షాయిని చేసింది తప్పే. తన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను చిట్టి. గలత్ ఆమె చేస్తే నువ్వెందుకక్క మాఫీ చేయమని అడుగుతావు? ఆమెనే చెప్పాలి. చస్తే సారీ చెప్పను. దాక్షాయిని, ఒక్కరికైనా అన్నయ్య ఇక్కడే ఉన్నాడన్న స్పృహ ఉందా? పెద్దరికానికి మర్యాద ఇవ్వాలన్న ధ్యాసైనా ఉందా? అనవసరమైన గొడవలొద్దు, ముందు క్షమాపణ చెప్పు. నేను చెప్పనండి. దాక్షాయిని,
చూడమ్మా చిట్టి, రేపు శ్రీరామనవమి. ఈ సమయంలో ఇవన్నీ మంచివి కాదు. కావాలంటే నేను నీ క్షమాపణ చెప్తాను. అన్నయ్య, నువ్వెందుకు అన్నయ్య సారీ చెప్పడా? మీరంటే నాకు గౌరవం ఉంది బావగారు. మీతో మాఫ్ చెప్పించుకొని మిమ్మల్ని చిన్నగా చేసుడు నాకు ఇష్టం లేదు. నా గలతేం లేదని మీకు ఎరికైంది కదా, నాకు అది చాలు బావగారు. పదనాని బావ. ఏంటి అమ్మగారు, ఒక్కొక్కరు ఇంట్లో ఇలా తయారవుతున్నారు? ఏమోలే మారుతి, మనం మాత్రం ఏం చేయగలం, వదిలే. చెప్పండి పంతులు గారు. అయ్యా రామరాజు గారు, 11:30 లోపు రాములు వారు ఊరేగింపుగా మీ ఇంటి ముందుకు చేరుకుంటారు. ఈ లోపు మీరు ఇంట్లో పూజ పూర్తి చేసుకొని సిద్ధంగా ఉండండి. సరే పంతులు గారు. అలాగే అయ్యా. అలాగే. సీత, ఎక్కడున్నారు? సరే వదినా. నా కుటుంబానికి హాని కలిగించాలని చూసినా, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూసినా, నాలో మీరు మరో సీతను చూస్తారు. సీత, నువ్వు నా మొహం మీద కడుగుడు నీళ్లు పోసి నన్నే అవమానిస్తావా? రెడ్ హ్యాండెడ్గా నేను దొరికితే నా అంతు చూస్తానని వార్నింగ్ ఇస్తావా? సీతారాముల కళ్యాణం రోజే అందరి ముందు నువ్వు అవమానపడేలా చేసి నీ కంట కన్నీళ్లు పెట్టిస్తాను. అన్నయ్య, వదిన లోపలికి రమ్మంటుంది. ఒకసారి రౌడీదానా, ఇంకా రెడీ కాకుండా ఏం చేస్తున్నావే? మా ఆడల కష్టాలు తమరికే మెరక బాబు. రోజు చీర కట్టే వాళ్ళకైనా పండగ పూట పట్టు చీర కట్టుకోవాలంటే అష్ట కష్టాలు పడాలి. కుచ్చులు మడతలు పెట్టేలోపు బయట జారిపోతుంది, బయట సరిగా వేసేలోపు కింద నెరువు పోతుంది. ఈలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఓకదంపుడు ఉపన్యాసాలు ఎందుకు? స్ట్రైట్ గా సుత్తి లేకుండా నాకు చీర కట్టుకోవడం రాదు అని చెప్పొచ్చు కదా. ఆ దేవుడు మీ మగాళ్ళకు కూడా చీర కట్టుకునే పని పెట్టుంటే అప్పుడు తెలిసేది.
ఓయ్ బుజ్జడా గొల్లెమెందుకు పెడుతున్నావు? నీకు చీర కుచ్చుళ్ళు పెడదామని. నువ్వా? ఏయ్, నువ్వానే అంత తేలిగ్గా కొట్టిపాడేకు. మగవాళ్ళకి పట్టు చీర కట్టే కాంపిటీషన్ పెడితే నేనే ఫస్ట్ వస్తా తెలుసా? ఇంత దాకా ఎంతమందికి అట్లా చీరలు కట్టినావు? నీ బోందా, నీకు సహజంగా ఉండే అనుమాన బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. మనకి షాప్ ఉన్నప్పుడు షోకేస్లో బొమ్మలకి కట్టడం వల్ల ప్రాక్టీస్ అయింది నాకు. అయినా అద్భుతంగా చీర కట్టే మొగుడు దొరికినందుకు మెచ్చుకోకుండా చచ్చు ప్రశ్నలు అడుగుతావేంటి? ఎలే